మీ విషయంలో ఎప్పుడైనా అలాంటివి లేదు. జరిగాయా? లేదు. లైక్ ఎవరైనా మాస్టర్స్ కానీ, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కానీ, మీడియేటర్స్ కానీ, ఇన్‌చార్జెస్ కానీ ఎవరైనా వచ్చి కమిట్మెంట్స్ ఉంటాయి. లేదు అంటే ఇలా ఇలా జరుగుతాయి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? కమిట్మెంట్స్ అయితే మనం ఉండే ప్రకారంగా ఉంటది. ఓకే. వాళ్ళకి తెలుసు. ఈమెకి అడిగితే ఆల్రెడీ ఇంట్లో మంచిగుంటది. షీ కెన్ గో బ్యాక్ ఎట్ హర్ హోమ్. వాళ్ళకి తెలుసు. అది కమిట్మెంట్స్ అడుగుతారు లేదా ఐ డోంట్ నో. బట్ నాకైతే ఇంతవరకు కమిట్మెంట్స్ ఆబ్వియస్‌లీ అందరికీ తెలుసు అడుగుతారు. అవును. అది అంటే అంత లేదు. బట్ యాహ్! నా గురించైతే అది జరగలేదు. ఓకే. ఎందుకు ఈ క్వెషన్ అడిగానంటే, చాలా మంది ఇప్పుడు తెలుగు వాళ్ళని చూసుకుంటే ఇక్కడున్న వాళ్ళు డాన్సర్స్ అయ్యుండొచ్చు, యాక్టర్స్ అయ్యుండొచ్చు, అవును. కమెడియన్స్ అయ్యుండొచ్చు. ఎవరైనా సరే ఈ ఫీల్డ్‌లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాట్లాడేదేంటంటే, బయట నుండే వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ వీటికి కంఫర్టబుల్‌గా ఉంటారు. అవును. డ్రెస్సింగ్ అయ్యుండొచ్చు, లేదంటే ఇలాంటి కమిట్మెంట్స్ అయ్యుండొచ్చు. ఇంకా వాటెవర్ కొన్ని అవును. ఎక్సెట్రా. సో, అవన్నింటికి వాళ్ళు కంఫర్ట్‌గా ఉంటారు. మాట వింటారు. ఏ సీన్ చెప్పినా కూడా చేస్తారు. ఏం చేయమన్నా అవును. చేస్తారు. అని ఒకటి జరుగుతుంది. అవును. అది తెలుగు అమ్మాయిలు చెయ్యరు కాబట్టి, బయట అమ్మాయిలకే అందుకే మేము ఛాన్స్ ఇస్తున్నాము అనే టాక్ కూడా వచ్చింది. అవును. నిజంగా మీరు బయట నుండి వచ్చిన ఒక అమ్మాయి. అవును. మీరు చెప్పండి ఈ క్వెషన్ నేను అడుగుతున్నాను. మీరు వీటన్నింటికి కంఫర్టబులా? నేను డ్రెసింగ్ ప్రకారం అయితే స్లీవ్‌లెస్ ఓకే నాకు. ఐ కాంట్ ఎక్స్‌పోజ్. ఓకే. నేనసలు అంటే నాకు ఫ్రంట్ ఎక్స్‌పోజింగ్ ఓకే. ఐ కెన్ వేర్ షార్ట్స్, ఐ కెన్ వేర్ ఫ్రాక్ అన్నీ ఓకే నాకు. అది ప్రాబ్లమ్ లేదు. బట్ నేను ఫ్రంట్ ఎక్స్‌పోజింగ్ అవన్నీ అదే ఒక రీజన్ వల్ల నాకు యూట్యూబ్ సాంగ్స్ గానీ, ఆహ్, మూవీస్‌లో సాంగ్స్ గానీ అడుగుతారు. చాలా అంటే అపార్చునిటీస్ ఒస్తున్నాయి. మీ ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి. మీ అంటే ఎనర్జీ లెవెల్స్ బావున్నాయని ఒక ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా! అవన్నీ ఒస్తున్నాయి. జస్ట్ ద థింగ్ ఈస్ నేను ఎక్స్‌పోజ్ ఐ మీన్ ఆ ఫస్ట్ అడిగిన క్వెషన్ అంటే కాస్ట్యూమ్ ఏంటి అని నా ఫస్ట్ క్వెషన్ ఉంటది. ఓకే. అప్పుడు వాళ్ళు బ్లౌజ్ ఫోటో పంపిస్తారు. బ్యాక్‌లెస్ కూడా నాకు ఓకే. బట్ ఫ్రంట్ ఎక్స్‌పోజింగ్ అంటే అది ఎంత పెద్ద మూవీ అయినా సరే ఐ కాంట్. అలా జరిగిందా ఏదైనా పెద్ద మూవీకి ఆపర్చునిటీ మిస్ అవును. అవ్వడం? అవును. పర్ డే 80,000, 90,000 ఇస్తాము. కానీ ఫ్రంట్ ఎక్స్‌పోజింగ్ ఉంటది అని అన్నారు. ఐ డ్రాప్డ్ ఇట్ ఆఫ్. 4 ఓకే. డేస్ షూట్ ఉంటది. వద్దు. ఫ్రంట్ ఎక్స్‌పోజింగ్ ఉంటే అక్కడే ఇంకా నాకు 'సై పల్లవి' లాంటి మూవీ 'సై పల్లవి' లాంటి ఐ మీన్ అలాంటి ఒక కంఫర్టబుల్ డ్రెస్సింగ్. యెస్. అలా ఇష్టం. యెస్. ఇప్పటివరకు టోటల్‌గా ఎన్ని సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు సొంతంగా? ఎన్ని సాంగ్స్‌కి అసిస్టెంట్‌గా చేశారు? సొంతంగా అయితే నేను ఒక మూవీ సాంగ్ కూడా చేయలేదు. బట్ బ్యాక్ స్టేజ్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. అది నేనే చెప్తున్నాను. ఐ డోంట్ నో బయట ఏం చెప్తారో ఐ డోంట్ నో. బట్ నాకు తెలుసు వాటెవర్ ఐ డూ ఐ గివ్ మై 100%. కానీ అసిస్టెంట్ కొరియోగ్రఫీ అయితే నేను 5, 6 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా చేస్తున్నాను నేను. ఓకే. హా! ఎన్ని నార్మల్‌గా హిట్ అయిన సాంగ్స్‌లో దాదాపుగా అంటే చాలా మందికి అంటే తెలీదు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే వరకి గూడా ఈ సాంగ్‌కి అసిస్టెంట్ అవును. కొరియోగ్రఫీ చేసింది పలానా డాన్సర్ అని అసలు తెలీదు. అవును. అవును. ఓన్లీ మెయిన్ మాస్టర్ నేమ్ మాత్రమే వస్తది. అవును. అలా మీరు హిట్ కొట్టిన సాంగ్ ఏదైనా ఉందా? మీరు కొరియోగ్రఫీ చేసి? 'సెలిబ్రేషన్ ఆఫ్ వెన్నెల' నేను చేశాను యాస్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 'కీర్తి సురేష్' నానిది 'దసరా' మూవీ. ఓకే. ఆర్‌జీవి సార్‌తో కంటిన్యూ అయిన మూవీకి మాస్టర్‌తో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నేనే చేస్తున్నాను. ఇప్పుడు 'సారీ' మూవీ రిలీజ్ అవుతుంది ఇప్పుడు. దానికి 4, 5 సాంగ్స్ సింగిల్ కార్డ్ మాస్టరే చేశారు. దానికి నేనే అసిస్టెంట్‌గా చేశాను. ఓకే. 'భీమ్లా నాయక్' చేశాను. జానీ మాస్టర్‌తో 'ఉర్వశి రౌతెలా'ది సాంగ్ చేశాను. అది హ్మ్. 'నా తప్పు ఏమున్నదబ్బా' ఆ సాంగ్. ఆహ్, అలా చాలా సాంగ్స్ చేశాను. కానీ నేను పోస్ట్ చెయ్యను ఇన్‌స్టాలో. జస్ట్ నా సోలో రీల్సే ఉంటాయి. అవును. ఆ! నేనేం పోస్ట్ నేను చెయ్య. యాక్చువల్‌గా అదే చెక్ చేశాను. అందుకే ఈ క్వెషన్ అవును. అడుగుతున్నానన్నమాట. చెక్ చేస్తుంటే ఎక్కడ కూడా లేవు. మిగతా లేదు. కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో అవును. డాన్సర్స్ వాళ్ళందరూ కూడా పోస్ట్ చేసుకుంటారు. అవును. చిన్న క్లిప్ అయినా సరే అట్‌లీస్ట్ ఫోటోస్ సంథింగ్ ఏదో చేసుకుంటారు. బట్ మీ ప్రొఫైల్‌లో ఎక్కడ కూడా లేదది. నేను సమంత మ్యామ్ వాళ్ళ ఇంట్లో 2 డేస్ కంటిన్యూయస్‌గా వెళ్ళాను ఫర్ 'ఖుషి' ప్రీ రిలీజ్. ఓకే. అది కూడా నేను అసిస్ట్ కూడా చేశాను. నేనే పెర్ఫార్మ్ కూడా చేశాను. కానీ అంటే నాకు ఫోటోస్ దిగాలని ఇష్టం లేదు. ఆ డే వస్తే అందరొచ్చి అంటే ఒక డే వస్తది గదా! ఆ డే కోసం నాకు ఒక్కటే ఒక ఫీలింగ్ ఉంది. సాయి పల్లవికి కలిసి ఒక ఫోటో దిగాలని ఒక్కటే ఒక కోరిక ఉంది. ఓకే.
ఇంకా నాకు అంటే అందరికి చూసాను ఓకే అవన్నీ, కానీ సాయి పల్లవి అంటే ఎక్కడో నాకు ఇష్టం. చాలా. ఓకే. సో, నార్మల్‌గా 'ఆర్‌జీవి సార్' గురించి మాట్లాడుకుంటే, బయట ఆయనకి గూడా ట్రోల్స్ ఎక్కువ, నెగెటివ్ టాక్ ఎక్కువ. అవును. అమ్మాయిల పిచ్చి ఎక్కువుంటదని, అవును. అమ్మాయిని చూడగానే అదే వేలో చూస్తారు అని చాలామంది అనుకుంటారు. బట్ ఆయనని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు అవును. కూడా ఇలా అనుకోరు. ఎవరికైతే ఆయన అర్థం కాడో అందరూ అలానే మాట్లాడుకుంటారు ఆయన గురించి. మీరు పర్సనల్‌గా కలవడం జరిగింది. అండ్ అవును. ఆయనతో దిగిన పిక్‌ని గూడా మీరు ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేయడం అవును. జరిగింది. ఎలా ఉంటారు సార్ సెట్‌లో? చాలా బావుంటాను. ఐ మీన్ నేను ఇంతమంది డైరెక్టర్స్‌తో గాని, చాలా మందితో నేను వర్క్ చేశాను. కానీ నాకు 'ఆర్‌జీవి సార్' ఉన్న ఐ మీన్ వాటెవర్ హి ఈజ్ చాలా ఫ్రాంక్‌గా ఉంటారు ఆయన. ఓకే. డైరెక్ట్‌గా చెప్తారు. అమ్మాయి ఉంటే ఎక్స్‌పోజింగ్ ఉండాలి కదా! లేదంటే ఎవరు మూవీస్ చూస్తారు? అసలు ఎవరైనా మూవీస్ అయినా చూస్తారా? అమ్మాయి లేకుండే మూవీస్ అసలు ఒక్క మూవీ అయినా హిట్ అయిందా? సో, హి ఈజ్ వెరీ ఫ్రాంక్. ఆయన ఏం చెప్తారో అదే హి ఫాలోస్ అన్నమాట. ఎనర్జీ వేస్ట్ చెయ్యదు. ఎంత టేక్స్ అయినా సరే హి విల్ బి సో కూల్. చాలా నేర్చుకోవాలని ఉంది ఆయన దగ్గర. ఆహ్, ఐ లైక్ ద వే హి ఈజ్. చాలా ఓకే. ఫ్రాంక్‌గా ఉంటారు. 2 ఫేసెస్ లేదు. నో ఈగో, నథింగ్. హి ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్ విత్ వెరీ గుడ్ హార్ట్. ఓకే. మీకు బాగా గుర్తున్న మాటలేంటి అంటే ఏం చెప్తారు? ఆయన చెప్పిన కాంప్లిమెంట్స్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక మంచి మాట చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కలిసినప్పుడు. అవును. అలా మీకు బాగా గుర్తుండిపోయిన ఏమన్నా ఉన్నాయా? అయినా ఏం చెప్పను. ఓకే. ఎవ్వరికీ హి వోంట్ ఈవెన్ రెస్పాండ్. ఓకే. హి వోంట్. చాలా పార్టీ లవర్ ఆయన. అంటే పార్టీలో హి ఈజ్ డిఫరెంట్ అండ్ ఆన్ సెట్స్ హి ఈజ్ వెరీ డిఫరెంట్. బాగా చేశావమ్మా అని కూడా చెప్పరా? నో. హి ఓకే. విల్ నాట్ ఈవెన్ హీరోయిన్‌కే ఆయన చెప్పరు నువ్వు బాగా చేసావు. నీ వల్లే మూవీ హిట్ అవుతుందని. హి వోంట్ ఈవెన్ సే టు దట్ మాస్టర్ ఆర్ దట్ హీరోయిన్ ఆర్ ఎనీబడీ. నేను ఓకే. ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్. నాకెప్పుడు చెప్తారు? హి డజంట్ వేస్ట్ హిస్ ఎనర్జీ అట్ ఆల్. ఓకే. నార్మల్‌గా ఇంకొకటి గూడా నేను విన్నాను 'ఆర్‌జీవి సార్' గురించి. సెట్‌లో ఒకవేళ హీరోయిన్ గనుక ఏదైనా డ్రెస్ వేసుకొనొచ్చిందనుకోండి, ఆయనకి నచ్చలేదనుకోండి. నచ్చకపోతే ఇమ్మీడియేట్‌గా పిలిచేసి, "రేయ్! అమ్మాయికి ఆ డ్రెస్ బాలేదు. తీసేసి వేరేదేపిచ్చండి. ఇలా ఇలా ఉండాలి" అని చెప్పేసి అవును. చెప్తారంట. అంత ఓపెన్‌గా అంటే ఈ పార్ట్ అవును. పర్టిక్యులర్‌గా ఆయన ఈ పార్ట్ కనిపించాలి అంటే అది కనిపించాల్సిందే. అవును. అలా అంత యెస్. పర్టిక్యులర్‌గా ఉంటారా? యాహ్! హి ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ వర్క్. హి ఈస్ వెరీ డెడికేటెడ్ టు హిస్ వర్క్. అంటే ఓకే. చాలా మంది ఉంటారు. ఇప్పుడు బ్యాక్ స్టేజ్ గాని, బ్యాక్ కెమెరాస్ గాని అందరూ అదే చేస్తారు. కొంతమంది చూపిస్తారు. కొంతమంది అంటే చూపించరు. దే విల్ హైడ్ ఆ! అన్నమాట. హి ఈస్ నాట్ లైక్ దట్. ఇఫ్ హి ఈస్ ఇంటు గర్ల్స్, హి ఈస్ ఇంటు గర్ల్స్. హి వాంట్స్ ద పార్ట్ టు బి ఎక్స్‌పోజ్డ్. హి వాంట్స్ ఇట్ టు బి ఎక్స్‌పోజ్డ్. ఓకే. అలానే ఉంటారు. కొంతమంది అలా కాదు. చూడాలని అందరికి ఉంటది. కానీ దాచుకుంటారు. హి ఈస్ నాట్ లైక్ దట్. హి ఈస్ వాటెవర్ హి ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బ్యాక్ కెమెరా కూడా అలానే ఉంటారు ఆయన. ఓకే. యాహ్! సో, హ్యాపీగా అనిపించింది ఆయనతో యెస్. వర్క్ చేయడం. చాలా. చాలా. ఓకే.